శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కనుమ పండుగ రోజు పశువులను ఎందుకు అలంకరిస్తారు అంటే, కనుమ అంటే కను మా మమ్మల్ని కూడా చూడండి, గుర్తుపెట్టుకోండి. దేన్ని ఎవరంటున్నారు ఈ మాట అంటే, ధాన్యాన్ని ఎప్పుడైతే ప్రతి రైతు పూర్వమంతా కూడా రైతులకు దేని మీద ఆధారపడేటువంటి వాళ్ళు, ఎద్దుల మీద. ఆ ఎద్దుల బండితోనే కదా వాళ్ళు సాగు చేసుకొని ఆ నేలనంతా కూడా అనుకూలముగా సేద్యం చేసుకొని పంటలు వేసి తద్వారా వచ్చినటువంటి పంటలను మళ్ళీ అన్నిటినీ కూడా మనము ఆ ఎద్దుల బండిలోనే తీసుకుని ఇంటికి చేరటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరి కనుమ రోజు ఏమిటి విశేషం అంటే, అదంతా కూడా మనతో ఉండేటువంటి ప్రతి ప్రాణికి పండుగే. మనం మాత్రము పండుగ రోజు తిని ఆనందంగా ఉంటే కాదు కదా. ఇది పశువులు కూడా ఏమవుతాయంటే, ఈ ఎద్దులు తర్వాత ఈ కోడి పందాలు అని ఇంకొకటని అందరూ కూడా పందాలు వేసుకోవటం అని ఏవేవో కొన్ని జరుగుతాయి. ఈ ఎద్దులను అలంకరించడంలో ఆంతర్యం ఏమిటి అంటే, వాటి వలననే కదా మరి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకున్నాము, పంట పండించుకున్నాము, అన్నీ చేసుకుంటున్నాము. వాటితో మా ఎద్దులు చాలా గొప్పవి అనిపించుకోవటానికి ఎద్దుల పందాలు అనేటువంటివి, ఎడ్ల పందాలు అని చాలా సినిమాల్లో చూస్తూ ఉంటారు మీరు. ఎడ్ల పందాలు అని అంటే ఎవరి ఎద్దులు ఎంత మంచివి, ఎవరి ఎద్దులు ఎంత గొప్పవి, వాటికి కూడా ఆనందము. అంటే మేమంతా పోటీపడి, వాళ్ళు ఆ ఎద్దులకు ఏముంటుందంటే, వాటికంటే మా యజమానిని గెలిపించాలి అనేటువంటి భావనతో వాటికి భాష రాకపోయినా, మాట రాకపోయినా తన యజమానిని చాలామంది ఇళ్లల్లో అనుభవించుంటారు. రాముడు భీముడు అని పేర్లు పెట్టుకోవటము, పిలవంగానే వాటంతట అవే కొమ్ములతో ఇలా బండిని పైకి ఎత్తుకొని మెడ మీద పెట్టుకోవటము, సేద్యం చేయటానికి కానీ లేదా యజమానిని బండి కట్టించుకొని తీసుకుపోవటానికి కానీ వాటి యొక్క విద్యుక్త ధర్మం అవి నెరవేర్చేటువంటివి అప్పట్లో. అంటే ప్రాణులకు అంత తెలివితేటలు. ఎక్కడన్నా మళ్ళీ యజమాని పిలిస్తే సరేలే అని ఆగి అక్కడికే వచ్చేటువంటి ఇది ఉన్నది. అందువలన ఎద్దులు రైతులకు ఎద్దులకు అది విడదీయరాని బంధం. ఒక తల్లి గర్భంలో పుట్టారా అన్నంత ఇదిగా వాళ్ళు కూడా అలా ఉండరేమో, కానీ ఆ ఎద్దులు మాత్రము యజమానిని నమ్ముకొని యజమాని శ్రేయస్సు కోసమే పాటుపడుతూ ఉంటాయి. అందువలన ఆ ఎద్దులకు అలంకారము చేసినటువంటి ఎద్దులతో బండికి కూడా అలంకారం చేసి ఆ బండి కట్టుకొని బండిలో కదా ధాన్యం తెస్తాం. అందువలన ధాన్యలక్ష్మిని ఇంటికి తెచ్చుకోవడానికి కానీ, అదే ఎద్దులతో మనము పందాలు వేసుకొని ఎద్దులు గెలిపించటము కానీ అనేటువంటిది కానీ, ఇలా ఇరుసులు ఇట్లాంటివి బరువులన్నీ కూడా ఇగ్గుకొని చాలా దూరం ఈడ్చుకొని వెళ్ళేటివి ఉంటాయి ఎద్దులు. అప్పుడు అబ్బా ఎద్దులు చాలా మంచివి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎద్దులు మహాద్భుతము అని ప్రపంచమంతా కూడా కొనియాడే విధముగా ఆ ఎద్దులను అలా ఉంటాయి. కాబట్టి ఇలా ఎద్దులకు కూడా అలంకారము చేసి, మనకు మాత్రమే అని కాదు, మరి మనం ఇంట్లో చూడండి, మనము ఏదన్నా పండగ, ఇప్పుడు దసరా పండగ వచ్చింది అంటే వాహన పూజ అని పాత కారు అయినా మనం కడుక్కొని పూజ చేసుకుంటున్నాం కదా. మనల్ని నడిపిస్తూ ఉన్నదని, మన అవసరం కొద్దీ మనం నడుపుకుంటున్నామని. అలాగే మరి మనకు ఆధారభూతమైనటువంటి ఎద్దుల బండి ద్వారానే కదా అన్నీ జరుగుతాయి అప్పట్లో. ఇప్పుడంటే యంత్రాలు అనేక రకమైనటువంటి వచ్చాయి, కానీ అప్పుడు ఎద్దుల వల్లనే అందరూ కూడా బాగా సంతోషంగా ఉండేటువంటి వాళ్ళు. అందువలన ఆ ఎద్దులకు అలంకారం చేయటము, కోడి పందాలు ఆడటమని, ఎడ్ల పందాలు ఆడటమని, ఇట్లాంటివన్నీ కూడా వాటికి మనకు అనుకూలమైనటువంటి వాటితో ఏదో చేసుకుంటూ ఉంటాం. అందువలనే ఎద్దులకు కూడా అలంకారము చేసి సంతోషముగా మనం ఈ కనుమ పండుగ చేసుకోవడం అనేది జరుగుతుందని తెలియజేస్తూ జయోస్తు.